పితృదోషం ఉంటే లేకుంటే ఏదైనా కర్మలు ఉంటే పాములు ఇలా కనిపిస్తుంటాయని కొంతమంది వాటికి వెళ్ళి పూజలు చేసుకొని ఉండొచ్చు, మళ్ళీ కూడా కనిపిస్తే ఇప్పుడు చేసినటువంటి కర్మ ఎంత బలం ఉందో లేదు. ఓకే, ఒకరోజు నమస్కారం చేసి సరిపోదు. ఇప్పుడు ఏది కాలసర్ప దోషాలు కూడా అందరూ ఒకసారి చేసామంటే రాహుకాలంలో నది స్నానం చేసాం, అక్కడ పూజ చేసుకున్నాం సరిపోయింది అనుకుంటాం. ఒక పూట ఆహారం తింటే తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. శరీర పుష్టి కావాలనుకుందాం, ప్రతిరోజు సమయం తప్పకుండా తింటూ ఉండాలి. అట్లాగా సమయం తప్పకుండా చేసేటువంటి కుయదోషం రెమెడీస్ కావచ్చు, కాలసర్పం రెమెడీస్ కావచ్చు, మంచి ఫలితాన్ని ఇస్తాయి. చేసినంతసేపు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. చేసిన తర్వాత ఇప్పుడు చెప్తుంటారు కాలసర్ప దోషం చేయగానే ఉద్యోగం వచ్చిందండి, వివాహం అయిపోయిందని చెప్తారు. మళ్ళీ ఏమవుతుంది, కాలసర్ప దోషం అనేటువంటి భాగ్యం లోపిస్తుంటుంది. వివాహంలో కొంత ఇల్యూషన్ వల్ల నిర్ణయం తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా ఉండడం. ఓకే, సేమ్ టైం సంతాన సంబంధి ఇబ్బందులు వస్తుంటాయి. పంచమంలో రాహు ఉన్న లేదా రాహు దృష్టి ఉన్న గర్భస్థానం మీద నీటి బుడగలు రావడం, మిస్క్యారీ అవ్వడం కావచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా అబార్షన్లు చేసుకున్నటువంటి వాళ్ళ జాతకంలో కూడా సర్పదోష ప్రభావం కనిపిస్తుంది. సో చేసినటువంటి ఇప్పుడు అబార్షన్ చేసుకోవడం అంటే ఒక ప్రాణాన్ని తీసినట్టే. అవును. సో ఎంత బలమైన కర్మని ఒకరోజు పూజ చేసుకుంటే సరిపోతుందా, ఒకరోజు పరిహారం చేసుకుంటే సరిపోతుందా? సో దాని తీవ్రతకి తగినటువంటి పరిహారం చేసుకోగలిగారు. ఓకే, ఇప్పుడు శని పీరియడ్ అయిపోయినాక నేను చూస్తున్నాను కొంతమంది చెప్తున్నారు శని అయిపోతేనే నెక్స్ట్ బుధుడు, గురువు, శుక్రుడు, రాహు, కేతు ఇట్లా సీక్వెన్స్ వస్తాయంట కదా. సో ఈ సీక్వెన్స్ టైం పీరియడ్ ఎట్లా ఉంటుంది? ముందుగా మనం సూర్యుడి నుంచి తీసుకుంటే సూర్యుడు 6 సంవత్సరాలండి, 6 దశ. మనం గ్రహ జపాలు చేసినా సూర్యుడికి 6000 సంఖ్య జపం చేస్తుంటాం. చంద్రుడికి 10 సంవత్సరాలు. సో 6 years + 10 16 years. ఆ తర్వాత కుజుడు 7 సంవత్సరాలు. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు. రాహు తర్వాత బృహస్పతి 16 సంవత్సరాలు. శనైశ్వరుడు 19 సంవత్సరాలు. శుక్రుడు 20 సంవత్సరాలు. బుధుడు 17 సంవత్సరాలు. కేతు 7 సంవత్సరాలు. ఈ వింశోత్తర దశలో 120 సంవత్సరాలు ఉంటాయి. ఓకే, 120 years. పూర్వకాలంలో మన పూర్వీకులు రాసినటువంటి ఆయుర్దాయం ప్రకారంగా 120 సంవత్సరాలు. మరి శతమానం భవితాన్ని జీవిస్తారేమిటండి అనేటువంటి సందేహం రావచ్చు. 100 సంవత్సరాలు బ్రతకమని చెప్తారు కదా, మిగతా 20 సంవత్సరాలు బ్రతకకూడదా అంటే అష్టదరిద్రాల్లో దరిద్రం ముసలితనంగా చెప్పబడుతుంది. సో ఆ 20 years ఫేస్ ఏది ఉంటుందో మనం పీడ అనుభవించాల్సిన శరీరం సహకరించదు, ఏం చేయలేం, కర్మలు చేయలేం. సో 100 నిరోగత శతాయుషి అని చెప్తారు. అంటే ఏం కోరుకోవాలి అంటే భగవంతుని కూడా అనాయాసేన మరణం, వినాదైన్యన జీవితం, ఆయాసం లేకుండా మరణం ప్రాప్తించు, ఇంకో దగ్గర చేయి చాచినటువంటి బ్రతుకు నీవు. అష్టైశ్వర్యం అవసరం లేదు, ఎంత ఐశ్వర్యం ఉండి ఇంకో దగ్గర వెళ్ళి చేయి చాస్తే ఉపయోగం ఉంది. సో ఇవి 120 సంవత్సరాల్లో 20 సంవత్సరాల దశ ఏదైతే ఉంటుందో అది పూర్తి ముసలితనానికి కేటాయింపబడింది. బాల్యం, యవనం, కౌమారంతో. సో 100 సంవత్సరాలు జీవిస్తే సంపూర్ణ ఆయుష్ అని చెప్తారు. సో గ్రహాల మట్టు సూచించేటువంటి వింశోత్తర దశ 120 years ఉంటుంది. జాతకాలు లేవనుకోండి కొంతమందికి, ఎప్పుడు పుట్టినామో ఎప్పుడు వచ్చామో తెలీదు, మరి అలాంటి వాళ్ళ జాతకాలు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? జ్యోతిష్ శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ఉంటుంది. సో ప్రశ్న ఏం చేస్తుంది అంటే మన కుండలు ఏర్పడింది ఈ జన్మలో మనం వచ్చాము అంటే భూమి మీద వచ్చినప్పుడు దానికి కారణాలు 3 అండి. ఓకే, 3 రకాల కారణాలు అనుభవిస్తుంటాం: సంచిత, ప్రారబ్ధం, ఆగామి. ఒకటి దేవరుణం, ఋషిరుణం, పితృరుణం అటువంటి రుణాలు కలిగి ఉంటాము. అవి సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మల్లో చూపిస్తుంటాయి. అట్లాగా నష్టజాతకుడు ఉన్న జాతకం లేదు, కానీ ఈ సమయంలో అనుభవించేటువంటి ప్రారబ్ధం ఏమిటి, ఆ సమయానికి మనం ప్రశ్న చక్రం క్యాచ్ చేసినప్పుడు ఆ ఫలితం దానికి అనుకూలంగా వస్తాయి. ఉదాహరణ చెప్తాం. మీరు ఒక 2 సంవత్సరాల కింద ఒక విత్తనం నాటారు, మామిడి విత్తనం అనుకుందాం. సేమ్ టైంలో ఒక టమాటా విత్తనం కూడా వేశారు. సో కర్మ చేశారని అనుకుందాం అక్కడ. సో 10 ఏళ్ల తర్వాత వెళ్ళి చూసినప్పుడు మామిడి చెట్లు ఫలిస్తాయి, ఫలం అప్పుడు వస్తుంది. సో మీ జాతకంలో మీరు చేసినటువంటి కర్మ ఈ ప్రశ్న చార్ట్ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ 6 years పూర్తయిన చెట్టు పెట్టి నెక్స్ట్ 4 yearsలో మీరు ఫలాలు అనుభవించబోతున్నారు అని చెప్తాను నేను. ఇంకో కర్మ కూడా చేశారు, టమాటా మొక్క నాటారు అనుకుందాం, అది 45 daysకి క్రాప్ వచ్చింది. సో ఆ కర్మ అనుభవించేశారు. సో చేసినటువంటి పాప పుణ్య ఫలాల కర్మలు ఏవైతే ఉంటాయో ఏ సమయంలో పక్వానికి వస్తున్నాయో అది కర్మ మన హొరారిదావో తెలుసుకోవచ్చు. ఓకే, అంటే స్పెసిఫిక్ క్వేరీ ఉన్నప్పుడు ఆ సమయంలో వాడి మానసిక స్థితి బట్టి ప్రశ్నలు అనేక రకాలుగా ఉన్నాయి. సో ప్రశ్న చాట్ చేసి ముందు అనుభవించేటువంటి యోగాలు ఎటువంటివి, అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉంటే ఎన్ని రోజులు ప్రతికూలంగా ఉంటాయి, అనుకూలమైనటువంటి దశ ఎన్ని రోజుల పాటు ఉంది. ప్రశ్న ఆ సమయానికి పక్వానికి వచ్చేటువంటి చెప్తుంది. జాతకము నువ్వు పుట్టిన సమయానికి ఇది ఉంది, ఇండికేట్ ఈ ప్రయాణం అంతా ఈ విధంగా సాగనుంది అని చెప్తుంది. కానీ ప్రశ్నలో ఈ సమయంలో అనుభవించి ఉన్నాం. మీరు ఇంకా జాతక పరిశీలన కన్నా ప్రశ్న పరిశీలన చేస్తేనే అక్యురేట్ ఫలితం వస్తుంది. పుట్టిన సమయానికి జాతకంలో దోషం ఉంది, 15 సంవత్సరం మృత్యు దోషం ఉంది, 18వ సంవత్సరం వాడు బతికే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటే
ఈ సమయంలో వాడు కర్మ చేశాడు, ఓ సత్కర్మలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, యజ్ఞయాగాదులు చేశాడు. దానివల్ల అపమృత్యు దోషం తొలగిపోయింది. మృత్యుకి ఎవరు అతిథులు గారు, కానీ అపమృత్యుని తొలగించేటువంటి యోగం ఉంటుంది. శివార్చన చేశాడు, క్షేత్రంలో శివార్చన, పురాతన దేవాలయ శివార్చన చేయడం కూడా అపమృత్యు దోషాన్ని పోగొడుతుంది. కానీ ప్రశ్న ఏం చెప్తుంది, ఆ మృత్యు దోషం పోవడం గల కారణం ఏమిటి చెప్పగలుగుతుంది. ఇప్పుడు జన్మ సమయంలో ఏర్పడిన కుండలి మార్చలేము మనం, ఆ గ్రహాలు పొజిషన్స్ అని అట్లాగే ఉంటాయి. అవును, కుండలి మారుతూ ఉంటాయి. ఇది ప్రశ్న చాట్లో. సో ఆ సమయంలో వీడు బ్రతికే ఉండాలంటే కారణం ఏమిటి అంటే ఈ కర్మలు వాడు చేసుకోగలిగాడు కాబట్టి సజీవంగా ఉన్నాడు. సో వాడిని లాంగివిటీ రిసీవ్ చేయొచ్చు, ఆరోగ్యం చెప్పవచ్చు, చేసేటువంటి వృత్తి చెప్పవచ్చు, వ్యవహార పరంగా చెప్పుకోవచ్చు, దాంపత్యం చెప్పవచ్చు. సో ఆ సమయానికి అనుభవించాల్సినటువంటివి ఇవన్నీ కూడా ప్రశ్న ద్వారా చెప్పవచ్చు. సో వైదిక జ్యోతిషంలో చాలా వరకు శాస్త్రాలు డీపర్ అనాలిసిస్ ఇస్తాయి. సో చదివి చూసి ఓపికగా చెప్పేటువంటి పండితులు కావాలి.